నిప్పులో తోసినా పైకి వచ్చేస్తున్నాడు, నీటిలో తీసినా పైకి వచ్చేస్తున్నాడు. ఆఖరి విషం పెడితే ఆ విషము పని చేయట్లేదు అతని మీద. ఏనుగుల చేతి తొక్కించుదామని ప్రయత్నించినా అది కూడా ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నాడు మూలంలో, పరే బ్రహ్మణి అనిర్దేశ్యే భగవత్యఖిలాత్మని అఫల ఆసన్ అపుణ్యస్యేవ సత్క్రియా. గొప్ప ఉపమానం చెప్పాడు ఇక్కడ. విషయం ఏంటంటే, అనిర్దేశ్యే పరే బ్రహ్మణి అఖిలాత్మని భగవతి యుక్తాత్మని అంటే అర్థం ఏంటంటే, సర్వవ్యాపకుడు ఇది అని నిర్దేశించలేని పరబ్రహ్మ అయిన వాసుదేవుని యందు ఆత్మ తాదాత్మ్యం చెందినటువంటి మహానుభావుడికి ఇవి ఎక్కడ ఫలిస్తాయి. ఇక్కడ అఖిలాత్మని భగవతి, అది చాలా ముఖ్యం. ఎక్కడ ఒక చోటున్న నారాయణుడు కాదు, నారాయణుడు తప్ప మరొకటి లేదు ఈ జగత్తులో. ఇంకోటి ఉందనుకుంటే భ్రాంతే. అన్నిటిలో అంతటా ఉన్నవాడు ఆయనే అనే స్థితి ఎవరికైతే ఉన్నదో అటువంటి వాడు ప్రహ్లాదుడు. మనం భావంలో తెచ్చుకోవాలి, అంతటా విష్ణువే అన్నిటా విష్ణువే అని చదువుతున్నంతసేపు చదువుకుంటాం. కనుకనే అనుభూతి స్థితి ఇంకా గొప్పది. అంతటా అన్నిటా విష్ణువుని చూడగలిగి అనుభవించగలిగే స్థితికి వెళ్ళిపోయినవాడు కనుక అతని దగ్గర ఇవన్నీ చెల్లలేదు. ఎలా అంటే, దురదృష్టవంతుడు చేసిన ప్రయత్నాలు ఎలా విఫలమవుతాయో ఈయన పట్ల చేసిన హింసాకాండంతో అలా విఫలమైంది అన్నాడు ఇక్కడ. దురదృష్టవంతుడు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు అన్నారు ఇక్కడ. అంటే చేసిన హింసాక్రియలన్నీ విఫలమైపోయాయి. దీన్ని బట్టి దురదృష్టవంతుడి ప్రయత్నాలు చేసిన విఫలమవుతాయని చెప్పడం. దురదృష్టవంతుడు అనకుండా ఒక పదం అన్నాడండి ఇక్కడ. ఇక్కడ తెలుగులోకి వచ్చినప్పుడు భాగ్యహీనుడు అన్నారు పోతన గారు, కానీ మూలంలో అపుణ్యస్యేవ అన్నారు. పుణ్యములు చెయ్యని వాడికి ప్రయత్నాలు ఎలా వ్యర్థమవుతాయో ఈ రాక్షసుడు చేసే హింసలను అలా వ్యర్థమైపోయాయి. ఇంకా అతను ఏం బాధిస్తారు. ఆఖరికి చిత్రం ఏంటంటే, ఇప్పుడు ఎలాగైతే గెలవాలని వాడు ఓడిపోవాలని హోమాలు చేసేవాళ్ళు కనబడుతున్నారు. వీళ్ళందరూ భక్తులు కారు, జ్ఞానులు కారు. వీళ్ళకి ఇంకేమైనా పేర్లు పెట్టండి, మాంత్రికులు వంచకులు అని పేర్లు పెట్టండి. బాధ ఏమిటంటే, వాళ్ళు సన్యాసాది నామాలతో చెప్పబడుతుంటారు. ఇది బాధాకరమైన అంశం ఇక్కడ. వాళ్ళు ఎలా సన్యాసులు అవుతారు, వాళ్ళు ఎలా గురువులు అవుతారు? ఒక నాయకుడిని చేరదీయడం, ఇంకొక నాయుడు నాశనమైపోవాలని వీళ్ళందరూ అభిచార హోమాలు చేసే తాంత్రికులు, మాంత్రికులు. అలాంటి వాళ్ళని పిలిపించి ప్రహ్లాదుడు దెబ్బతీయాలని అభిచారాలు చేయించట్టు చూడండి. చిత్రం ఏమిటంటే, ఒకవేళ అభిచార హోమంబు చేయించు. అభిచారం చేసినప్పుడు అందులోని కుర్చా అని ఒక వచ్చింది. ఆ వచ్చి ప్రహ్లాదుని చూసి భయపడి ఈ ప్రయోగించిన వారిని తిరిగడానికి వచ్చింది ఇక్కడ. అప్పుడు వాళ్ళు ఈయన నమస్కారం చేశారు. ఆయన నారాయణ నమస్కరిస్తే భయపడి వెళ్ళిపోయాడు ఇక్కడ. దీన్ని బట్టి ఎటువంటి చిత్తం ప్రహ్లాదునిది. ఈ హింసాకాలంలో అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఈయనకు అర్థమైంది. భాగవతం ముఖ్యంగా ప్రహ్లాద చరిత్ర గట్టిగా ఆలోచించవలసిందే. ఒక్క పూటతో అయ్యేది కాదు, నిత్యం మననం చేసుకోవాల్సినది అంటారు సుఖయోగింద్రుడు. ఎందుకంటే ఏవి వరాలుగా కోరుకున్నాడో హిరణ్యకశిపుడు అవి అతి సులభంగా ఈయనకు వచ్చేస్తున్నాయి. ఏమిటి, నీటిలో తోసిన ఏం కావడదు, నిప్పులో తీసుకోకూడదు, బయట అయినా లోపల ఎవడు, అవన్నీ ఈయనకు వచ్చేస్తున్నాయి. అది ఛాలెంజ్ అండి, గొప్ప విషయం. అంటే ఒక విధంగా హిరణ్యకశిపుడికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు విష్ణువు ప్రహ్లాదుని అడ్డం పెట్టి. నువ్వు ఏవోవో తపస్సులు చేసి వీడిని హింసించి వాడిని హింసించి అంటున్నావు, వాటితో లాభం లేదు. నా జ్ఞానంతో నువ్వు ద్వంద్వాలకు అతీతుడివి కాగలవు, అంతేగాని వీటితో కాదయ్యా, చూడువాడిని. అది చెప్పడం ఉన్న భావం ఇక్కడ. దానితో ఎన్ని ప్రయత్నాలు చేసిన వీడి చావడు. ఏమిటో అని ఏకాంతంలో కూర్చొని బాధపడుతున్నాడు. ముంచితి వార్ధులను గదల మొత్తితి శైల తటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి త్రొక్కించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందు త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి. చావడు. ఇదేమి చిత్రమో, ఎన్ని చేసినా చావట్లేదే. పోనీ ఇతని దగ్గరైనా మందు మాకు ఉందా అంటే, నాకు తెలిసి ఎరుగడు జీవనౌషధము. పోనీ రక్షించే మంత్రతంత్రాలు ఉన్నాయంటే అలాంటి హోమాలు క్రియలు పురస్చరణలు చేయడం ఎప్పుడు చూడలేదు. అవి చేతకా వీడికి. మరి ఎలాగిది సాధ్యమైంది? వీని ప్రభావం ఎట్టిదో అంతే ప్రశ్న అని ఆశ్చర్యపోతూ ఉంటే, పైగా వీడు మహాతపప్రభావ సంపన్నుడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో ఏకాంతంలో ఇలా బాధపడుతున్న ఆయన వద్దకు గురువులు వచ్చారు. షండామార్కౌ ఔసనసౌ వివిక్త ఇతి హోచతు. షండా అమార్క, చండా అని కూడా అనొచ్చు, కానీ తెలుగులో చండామార్కలు అనగానే షండ అమార్క వాళ్ళిద్దరు శుక్రాచార్య వారి పుత్రులు. వాళ్ళు వచ్చి ఏకాంతంలో ఈయన దగ్గరికి వచ్చి, ఏం మా మీద పెద్ద దిగిరిపోయో, ఇప్పుడు నీకే తెలిసి వచ్చిందా అని కొంచెం జాలిపడి, మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా బుద్ధి చెప్తాం.
ఇంకా వాళ్ళకి ఆశ చావలేదు. తీసుకెళ్ళి మళ్ళీ పాఠాలు చెప్పాలని తీసుకెళ్ళారు. ఏదో పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం అయితే బ్రెయిన్ వాష్ చేస్తే పోతుంది. ఇతనికి అలా వచ్చిన జ్ఞానం కాదు కదండి, నైజ మనీష. అది ఎవరు తొలగించగలరు? నిజమే కదా, అది ఎవరు తీయలేరు. అలాంటిది. అందుకే అతను తీసుకెళ్ళి క్రమంగా వాళ్ళు ముందే చెప్పాడు, ఈసారి తీసుకెళ్ళినప్పుడు మాత్రము త్రివర్గ పాఠాలే చెప్పండి. ధర్మ అర్థ కామాలు. ఇక్కడ ధర్మ శబ్దం ఏంటంటే అర్థకామాల సంపాదన తెలివితే అట్లా, అది పరమార్థానికి సంబంధించి ధర్మం కాదు, లోక వ్యవహారమును ఉద్దేశం. ఇక్కడ రాజనీతి మొదలైనవి బాగా నేర్పండి. అంతేగాని మోక్షము ఆత్మ ఈ సబ్జెక్ట్ చెప్పకు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఎప్పటి నుంచి పిల్లలకి ఎందుకండి, కొన్ని తరాల నుంచి హిరణ్యకశిపు లక్షణాలున్న తల్లిదండ్రులు అయిపోవడం వల్ల భయంకరమైన పిల్లలు తయారయ్యారండి. నేను ఇలా అంటున్నందుకు ఏమనుకోవద్దు. ఎందుకంటే పిల్లలు కాస్త దేవుడి దగ్గరికి వెళ్తే అమ్మో ఇప్పటి నుంచి ఎందుకు ఈ మాట ఒక్క హిందువులు అంటారు కానీ ఇతర మతాల వాళ్ళు అనరు. చిన్నప్పటి నుంచి వాళ్ళ మతాలు నేర్పుతారు పిల్లలకి. అందుకే వాళ్ళ మతంపై వాళ్ళకి తీవ్రమైనటువంటి నమ్మకం, జ్ఞానం కాదు. దానికోసం ఏదైనా చేస్తారు. కానీ హిందువులకు వాళ్ళ మతం మీద గౌరవం లేదు, నమ్మకం లేదు, నిలుపుకోవాలనే తాపత్రయం లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎందుకు అని తల్లిదండ్రులు చెప్పిన తారక మంత్రం వల్ల. మరి అప్పటికి బుద్ధి పని చేయడం మానేశాక అప్పుడు వాడికి ఏమీ ఎక్కదు. తెలుసుకోండి, ఇక్కడ ఏం లాభం? అందుకే ఆ చదువులే చెప్పాలని పంపించాడు హిరణ్యకశిపుడు చదువులు అవన్నీ కూడా. అంటే పరమార్థం లేని చదువులన్నీ హిరణ్యకశిపుడు చదువులు. అవి ఎల్కేజీ నుంచి పై వరకు ఆ చదువులే, మరొకట్లేదు. ఏమనుకోవద్దండి. అవి ఏం నేర్పుతున్నాయి నీకు? పరమార్థాన్ని, శాంతినిస్తున్నాయా? భౌతికంగా కూడా శాంతి లేదు, తెలివి లేదు. మీరు పరిశీలించండి. కొత్తలాడిపోతే ఇందాక చెప్పినట్టు చచ్చుచు పుట్టుచున్నదే. అవే నేర్పమని చెప్పాడు. సరే అన్నారు. అయితే కొంచెం విష్ణు పురాణం సహాయం కూడా తీసుకుందాం. అరే భాగవతం ఇంత ఉంటుండే మళ్ళీ విష్ణు పురాణం ఎందుకండి అంటే బాగుంటాయి.